మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇది మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ మన జీవితాలను నోటికి అప్పగించుకుందాం. దేవుడు మన యొక్క జీవితాలలో అంత్య దినముల యొక్క స్థితిని బట్టి మనలో ఏం కోరుకోవాలని చూస్తున్నాడు, ఏమి మన పట్ల ఆయన ఎదురు చూస్తూ ఉన్న స్థితిని బట్టి మనం మన జీవితాలలో కావలసిన వాటిని ఏ విధమైన స్థితిలో పొందుకోవాలో వాటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాలు చెప్పినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో 49వ అధ్యాయంలో అంటాడు, అంత్య దినములలో ఆయన ఏ పరిస్థితిలో వారికి కొన్ని వారి జీవితాలలో ఆ యొక్క స్థితిని బట్టి యాకోబు గారు వారి కుమారులందరినీ ఆశీర్వదించినట్లుగా వారి వారి యొక్క జీవితాలలో వ్యక్తిగత స్థితిని బట్టి ఏ స్థితిలో నడిపించబడ్డారో వారి వారి జీవితాలను బట్టి వారి యొక్క స్థితిని బట్టి వారికి పేర్లు పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు మన అంత్య దినాలలో ఏ పరిస్థితిలో ఉండాలంటే, మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఒకటి, మనము దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ఎదురు చూసేవారుగా మనం మార్చబడాలి. విశ్వాసము చేత మన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని యొక్క రాకడ కొరకై మనం వేచి చూస్తూ నడిపించబడిన వారిగా మార్చబడాలి. విశ్వాసం లేకపోతే ఏమవుతుంది అని లేఖనాలు చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటే మాట, విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండుట దేవునికి అసాధ్యం అంటున్నాడు. అయితే మనం ఏం చేయబడాలంటే, ఈ అంత్య దినములలో మనం ఒక విశ్వాసం చేత నింపబడే వారిగా మనం మార్చబడాలి. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు వెళ్తాయంటే, మనుషుల యొక్క జీవితాలలో ఈ అంత్య దినములలో తిమోతిలకు రాసిన పత్రికలు అంటాడు, మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడువారు, అద్విద్వేషులు, ఇంకా అంటాడు, ఆ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే శరీర సంబంధమైన ఆలోచనల కోరికల చేత నింపబడిన స్థితిలో ఉన్నట్లుగా చూస్తూ ఉంటాడు. ఇంకా అంటాడు, ఏమంటాడంటే దేవుని కంటే సుఖానుభవాన్ని అనుభవించాలను. ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే మనం ఏం చేయబడాలంటే, ఒకటి, మన జీవితాలలో ఆయన కొరకు మనం అంత్య దినములో దేవుడు ఏమి మన పట్ల చూస్తున్న స్థితి ఏమిటంటే, ఒకటి, మనం విశ్వాసము చేత నింపబడిన వారిగా మార్చబడితే ఆయన విశ్వాసుల కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసము చేత నడిపించబడుతారు, ఆ లేఖనాలు బట్టి మనం చదువుకుంటే ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా ఇష్టలై ఉండుట అసాధ్యం అంటూ మాట అంటున్న మాట ఏమిటంటే, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము తెచ్చేవాడని నమ్మవలెను కదా అంటున్నాడు. అంటే ఏం చేయబడాలి? ఈ అంత్య దినములలో మన యొక్క స్థితిని బట్టి విశ్వాసము చేత మనం నింపబడిన వారిగా ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఆ యొక్క కార్యములు జరిగించగలిగిన దేవుడని, ఆయన పట్ల ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకిస్తాడని మనం నమ్ముచున్న వారిగా మనం నడిపించబడిన స్థితిలోనికి రావాలి. ఎందుకంటే ఆయన ఎదురు చూస్తున్న స్థితి ఏమిటంటే, విశ్వాసముతో నడిపించబడిన వారిని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమిటంటే, రెండవది, మన జీవితాలలో ఆయన నమ్మకత్వాన్ని, ఆయన సన్నిధిలో మన జీవితాలు ఒక నమ్మకమైన వారిగా నడిపించబడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరో నమ్మకమైన స్థితిలో ఉన్నారు? ఆ లేఖనాలు బట్టి చదువుకుంటే మోషే గారికి మంచి సాక్ష్యం ఉన్నది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుని ఇంట్లో నమ్మకమైన వాడిగా, నడిపించబడిన వాడుగా ఉంటాడు.
అయితే ఇక్కడ ఏమి కావాలి అని చూస్తే ప్రభైన యేసుక్రీస్తు ఎదుట మన జీవితాలు నమ్మకత్వాన్ని కలిగిన వారిగా నడిపించబడాలి. అంత్య దినములలో దేవుడు నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తున్నాడంట. అయితే ఈ రెండు అనుభవంలో ఏం చేయబడాలంటే మనము నమ్మకత్వముగా కలిగిన వారిగా, ఒక నమ్మకమైన వారిగా మనం మార్చబడాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక మనం ఏం చేయబడాలంటే ఆయన సన్నిధిలో ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే చూడటానికి పైన మాత్రం భక్తి, లోపల తన జీవితాలు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నాడంటే ఒక దుష్టత్వంలోనికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. తన జీవితంలో దేవుని ఎదుట నమ్మకమైన వారిగా కొనసాగించబడలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. వారి జీవితాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సంచరిస్తున్న సమయం ఎలాంటి స్థితిలో ఉన్నదంటే దేవుడు ఎవరి యొక్క జీవితాలను చూస్తూ ఎవరు యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా కనపడతారు, ఆయన కనుదృష్టి ఎదురు చూస్తుందంట. అయితే మనం ఏం చేయబడాలంటే అంత్యదినములలో ఒక నమ్మకమైన వారిగా దేవుని సన్నిధిలో మనం కొనసాగించబడిన వారిగా మనం మార్చబడాలి. మూడవ విషయం ఏమిటంటే, మూడవది మన జీవితాలలో ఆయన సన్నిధిలో నిలిచిన వారిగా ఉండాలి. ఒకటి, విశ్వాసము చేత నింపబడిన వారం. 2, ఒక నమ్మకమైన వారము. 3, ఆ దేవుని సన్నిధిలో నిలిచిన వారిగా ఉండాలి. లేఖనాలు చెబుతూ ఉంటాయి, బైబిల్లో ఉన్న సెలవిస్తున్న మాటను బట్టి చక్కగా నిలబడుము అంటాడు. దీని యొక్క మాటకు అర్థం ఏమిటో అంటే, ఆత్మీయత అర్థంలోనికి మన జీవితాలు తీసుకెళ్తే, ఆత్మ సంబంధంగా మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ దేవుని ఎదుట మనం నిలబడిన వారిగా మార్చబడాలి. నిలిచిన వారిగా, ఆ నిలిచిన స్థితిని బట్టి లేఖనాలు చెబుతూ ఉంటాయి. యెషయా గ్రంథంలో అంటాడు, గనులు ఘనకార్యములు కల్పించుకుందురు, అయితే వారు చేసిన ఘనకార్యములను బట్టి నిలిచి ఉంటారంట. ఇప్పుడు ఏం చేయబడాలి మన జీవితాల్లో అంటే, మనం నిలిచిన వారిగా మన యొక్క జీవితాలలో మనం పురుకొల్పుకుంటూ ప్రతి విషయాలలో ఘనకార్యము చేసే విధంగా, అంటే ఆ దేవుని సన్నిధిలో మనం మన జీవితాల్లో పురుకొల్పుకునే వారిగా మనం మార్చబడాలి. వారి జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారు, వారి పరిస్థితులను గుర్తు చేసుకుంటే నిలిచి లేని పరిస్థితి, కొంతవరకు భక్తి, కొంతవరకు తమ జీవితాల్లో నడిపించబడలేని స్థితిలో నడిపించబడుతున్నారు. కానీ ఈ లేఖనాలు బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నిలిచిన వారిగా నడిపించబడాలి. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ జీవితాల్లో నిలిచి, ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్నా ఆ దేవుని ఎదుటికి వచ్చి ఒక నమ్మకమైన వారిగా కొనసాగించబడాలి. ఎవరున్నారు ఈ యొక్క నమ్మకత్వం కలిగిన వారుగా, ఈ యొక్క నిలిచిన వారిగా ఎవరున్నారు అంటే, మనకు తెలిసిన వ్యక్తి దానియేలు గారు. మనం ఆ పరిశుద్ధమైన గ్రంథంలో దానియేలు గారి యొక్క గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, మొదటి స్థితి నుంచి మనం చివరి దాకా చూసుకుంటే ఎక్కడ నిలిచిలేడు. ప్రతి విషయంలో నిలిచి ఉన్నవాడిగా కనబడతాడు. భోజనంలో విషయంలో, అది ద్వేషించే విషయంలో, అలాగే తన జీవితంలో దేని ఎదుట ఒక పరిస్థితి వచ్చినప్పుడు, కళ వచ్చినప్పుడు ఆ కళ భావన చెప్పే స్థితిని బట్టి ఆయన నిలిచి ఉన్నాడు. ఒక పరిస్థితిని బట్టి ప్రతిమకు నమస్కరించడానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోకుండా నిలిచి ఉన్నవాడిగా కనపడతాడు. అక్కడ అంటున్న మాటల్లో గుర్తు చేసుకుంటే ఏం చేయబడాలి, గనులు ఘనకార్యాలు కల్పించుకుంటారు, వారు చేసిన ఘనకార్యములు బట్టి నిలిచి ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క దానియేలు గారు ఏం చేశాడంటే, ఈ యొక్క రాజభోజనాన్ని చేస్తే మేము అపవిత్రులను అయిపోతామని చెప్పి ఉద్దేశించి వారు ఈ రాజభోజనాన్ని తినకుండా ఉద్దేశించి వారి జీవితాలు నడిపించబడిన స్థితి కనపడుతుంది దానియేలు గారి జీవితంలో.
ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో కావలసినవి ఏమిటంటే, ఒకటి విశ్వాసము కొనసాగించబడాలి. దేవుడు మనల్ని అంత్య దినములలో ఎదురు చూస్తున్నది ఏమిటంటే, ఆయన సన్నిధిలో మన జీవితాలను బట్టి విశ్వాసములో నిలిచిన వారిగా నడిపించబడాలి. 2, మన జీవితాలలో ఒక నమ్మకమైన వారిగా మార్చబడాలి. ఇప్పుడున్న స్థితిని బట్టి ఎవరు నమ్మకస్తులుగా కనపడలేని పరిస్థితిలో నడిపించబడుతున్న స్థితి. కానీ ఆ దేవుని ఎదుట మనం జీవితాలు వచ్చి ఉన్నాం కనుక మనం నమ్మకస్తులుగా మార్చబడాలి. ఒక నమ్మకమైన దేవునిని మనం నమ్ముకున్నాం కనుక ఆయన ఎదుట మన జీవితాలు ఒక నమ్మకత్వాన్ని కలిగిన వారిగా మార్చబడాలి. 3, మన జీవితాలలో ఏం చేయబడాలంటే నిలిచిన వారిగా నడిపించబడాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్న దేవుని ఎదుట మన జీవితాల్లో నిలిచిన వారిగా నడిపించబడాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, లేఖనాలు చదువుతున్నట్లుగా ఆ యొక్క స్థితిని బట్టి శ్రమలలో మనం పుటం వేసేవారిగా మార్చబడాలి. శ్రమలలో మన జీవితాలు దేవుని కొరకు మనం నిలబడిన సాధనంగా మార్చబడాలి. కొన్ని ప్రాంతాల్లో మతోన్మాదుల యొక్క జీవితాలలో దేవునికి వ్యతిరేకంగా వారు చేస్తున్న క్రియలను చూస్తే పరిస్థితులను బట్టి సేవకుడు అనేవాడు నిలిచి ఉంటున్నాడు. ఏమాత్రము ఎదురు తిరగకుండా ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే మౌనముగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా వారి జీవితాలు నడిపించబడే స్థితి ఉండట్లేదు, కానీ దేవుని కొరకు నిలిచి ఉంటున్నారు. వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు కదా. ఎలాంటి పరిస్థితి వచ్చినా, శ్రమ, బాధ, వేదనకరమైన పరిస్థితి వచ్చినా, ఆటంక పరిస్థితి వచ్చినా, ఇంకా వేలనమైన పరిస్థితి వచ్చినా, ఇంకా కొట్టే పరిస్థితి వచ్చినా, ఇంకా నరికే పరిస్థితి వచ్చినా, ఇంకా వారి జీవితాలలో ఇక రంపాలతో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో, కొందరు రథములు వేయక కొందరు వారి జీవితాల్లో రంపాలతో కోయబడిన పరిస్థితి అంట. శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరని వారు యాతన పెట్టబడ్డారంట. వారి జీవితాల్లో జ్ఞాపకం రాళ్లతో కొట్టబడ్డారంట. హతసాక్షులుగా మార్చబడ్డారు. దేవుని కొరకు నిలబడ్డారు. ఇదేమన్నా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి అంత్య దినములలో దేవుని కొరకు దేవుడు మన పట్ల ఏం ఎదురు చూస్తున్నాడు అంటే, 1, విశ్వాసం మన ఎదుట చూస్తూ ఉన్నాడు. 2, నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. 3, నిలిచేవారిగా మనల్ని ఎదురు చూస్తున్నాడు. అయితే మరి ఈ అంత్య దినములలో మనం ఏం చేయాలి అంటే, అంత్య దినములలో మనం వృద్ధి చేసుకునేవారిగా మార్చబడాలి. ఏం వృద్ధి చేసుకోవాలి? విశ్వాసములో మనం వృద్ధి చేసుకోవాలి. ప్రేమ విషయంలో మనం వృద్ధి చేసుకోవాలి. లేఖనాలు చదువుతున్నట్లుగా ఇప్పుడంట అక్రమం విస్తరించుట చేత మనుషుల జీవితాలలో ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. ఇది ఎందుకు నిదర్శనం అంటే, అంత్య దినములకు ముందుగా జరిగే సూచనలు అంటే, అంతమ వరకు ఎవడైతే సహిస్తాడో వాడు రక్షించబడతాడు అంటాడు. అయితే మనం ఏం చేయబడాలంటే, ఈ అంత్యదినములలో ప్రేమను వృద్ధి చేసుకునే వారిగా మార్చబడాలి. ప్రేమించే మనసును మనకు కలగాలి. ప్రేమించే వారిగా ప్రతి విషయంలో ఎవరు ఏది స్థితిని బట్టి ఉన్నా మనం వారిని ప్రేమించే వారిగానే మార్చబడాలి. 1, విశ్వాసమును వృద్ధి చేసుకోవాలి. 2, మనం ప్రేమను వృద్ధి చేసుకోవాలి. 3, మన జీవితాలలో ముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రభువు ప్రభు ఎదుట మనము కార్యములు చేయుటకే మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ కార్యములందు వృద్ధి చేసుకునేవారిగా మార్చబడాలి. లేఖనాలు చూస్తూ ఉంటాయి కదా, క్రియ లేని విశ్వాసము మృతము. అంటే క్రియల ద్వారా మనం చూపించగలిగిన వారిగా మార్చబడాలి. ప్రభు కార్యముల విషయంలో వృద్ధి పొందుకున్న వారిగా మనం మార్చబడాలి. కానీ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఆ కార్యములు జరిగించే వారు ఎవరు? కొంతవరకే తమ జీవితాలు నడిపించబడతాయి. మిగతా టైము మన జీవితాల్లో దేవుని కార్యం ఏమిటో, దేవుని సన్నిధి ఏమిటో మాకు తెలియదు అనే పరిస్థితిలో ఉన్నవారుగా ఉంటారు. కానీ ఎప్పుడు మన జీవితాలలో దేవుని యొక్క కార్యములు వృద్ధి చేసేవారుగా మనం మార్చబడిన వారుగా మార్చబడాలి. ఏ విషయంలో అయినా
4 మన జీవితాలలో ఏం చేయబడాలంటే జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినది ఇదే. త్వరగా ఇంకా లోకంలోనికి ఏ పరిస్థితులు వస్తాయంటే రానున్న దినాలలో బైబిల్ కరువైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాన వాక్యమును మన హృదయంలో వృద్ధి చేసుకున్న వారిగా మార్చబడాలి. ఈ జ్ఞాన వాక్యమును మన యొక్క హృదయాలలో నింపుకున్న వారిగా మార్చబడాలి. ఈ వాక్యమును ఏ వాక్యమును మనం వృధాగా వదిలిపెట్టే వారిగా మార్చబడకూడదు. దేవుడు మనకిచ్చిన యొక్క ధన్యత, ఎంత యోగ్యత, ఎంత భాగ్యం ఇచ్చాడో మనకిచ్చినట్లుగా ఈ లోకములో ఎవరికి ఇవ్వలేదు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏదో అంటారు, ఇక లేఖనాలు బట్టి పలానా ప్రాంతానికి వెళ్తే మోక్షం కలుగుతుంది, పలానాకి వెళ్తే ఈ విధమైన స్థితి కలుగుతుంది అని వారి జీవితాల్లో నడిపించబడతారు. కానీ ఇక్కడ ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము జ్ఞాన వాక్యమును మనం వృద్ధి చేసుకునే వారిగా మార్చబడాలి. ఆ యొక్క వాక్యమును మన యొక్క హృదయాలలో నింపుకోవాలి అంటాడు కదా, నా కుమారుడా ఉపదేశమును మరవద్దు, నువ్వు ఉపదేశమును కాపాడినలా అది నిన్ను బ్రతికిస్తుంది అంటాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేసుకోవాలంటే జ్ఞాన వాక్యమును వృద్ధి చేసుకోవాలి. ఈ జ్ఞానమును మన యొక్క హృదయాలలో నింపుకోవాలి. ఈ దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో నింపుకోగలిగితే ఆ జ్ఞానము మన జీవితాల్లో అభివృద్ధి కలుగుతుంది. 5 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆత్మీయత స్థితిలో బలాభివృద్ధి కలిగి ఉండాలి. ఆత్మీయత స్థితిలో బట్టి ఆత్మీయతలో ఏం చేయబడాలి అంటే ఆత్మీయత స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మ సంబంధంగా మన జీవితాలు అభివృద్ధి పొందిన వారిగా మార్చబడాలి. నీతి, న్యాయం, యథార్థత, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నిజం పలికే స్థితి, పవిత్రతను మనం కాపాడుకునే వారిగా మనం మార్చబడాలి. అలాంటి స్థితిలోనికి వచ్చి మనం ఆ యొక్క వృద్ధి చేసుకునే వరకు మనసు మార్చబడాలి. ఏది ఆత్మీయత బలాభివృద్ధి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఈ ఆశీర్వాదాలు మనల్ని కొంతవరకే. అయితే ఈ యొక్క ఆత్మీయత స్థితిలో మనం బలాభివృద్ధిని పొందుకున్నామంటే ఆ నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అర్హతను పొందుకున్న వారిగా మార్చబడతాం. కనుక మన జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నామో గుర్తు చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటల చేత మన జీవితాలను దేవుని సన్నిధిలో సరి చేసుకునటానికై దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆ యొక్క వాక్కులు మన యొక్క హృదయాల్లో నింపుకొని నిత్యము ఫలించి ఆ నిత్య రాజ్యకు వారసులుగా చేయబడదుము గాక. ఈ మాటలు మేడికలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, శివాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, అంత్య దినములలో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి కనుక మీ జీవితాలలో ఏం చేయాలని ఆలోచన చేత నడిపించబడిన స్థితిని బట్టి మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. అయ్యా, మా పట్ల మీరు ఏమి ఎదురు చూస్తున్నారో అన్న తండ్రి. అయ్యా, అంత్య దినములో విశ్వాసమును ఎదురు చూస్తున్నారని, విశ్వాసం చేత మేము నింపబడాలని ఎదురు చూస్తున్నారు. అట్టి కృప మాకు అనుగ్రహించండి. అంత్య దినములలో ఒక నమ్మకమైన వారినిగా ఎదురు చూస్తున్నారని, అయ్యా మా జీవితాల్లో నమ్మకమైన వారిగా నడిపించబడే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి, మా యందు నా తండ్రి నీ సన్నిధిలో నిలిచి ఉండాలంటున్నాం. నీ యందు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా, మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారి జీవితాలు బహుగా ఫలిస్తారంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలాగే అంత దినములలో ఏం వృద్ధి చేసుకోవాలో మాకు నేర్పించారు. అంత దినములలో శ్వాసమును వృద్ధి చేసుకునే కృపను దయచేయండి. ప్రేమను వృద్ధి చేసుకునే కృపను దయచేయండి. అయ్యా, నీ కార్యములు యందు అయ్యా నా తండ్రి వృద్ధి చేసుకునే కృపను దయచేయండి. నీ సన్నిధిలో జ్ఞాన వాక్యమును వృద్ధి చేసుకునే కృపను దయచేయండి. ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుకొని ఆ విషయంలో కూడా వృద్ధి పొందుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.